ఉత్తర ద్వారంలోంచి చక్కగా స్వామిని స్మరించుకుంటూ ప్రవేశించి అప్పుడు స్వామి యొక్క వైభవాన్ని మనం మనసా భావిస్తాం అన్నమాట. అలా ప్రవేశించేటప్పుడు చదువుకునే మంత్రం ఇలా ఉండాలి అని స్వామి చెప్పాడు. అది మేము చెప్తాం, మీరందరూ అందరూ గాని. ప్రళయాబ్ధి జలే శాయిన్ మధుకైటభ సేవిత ప్రార్థితం తు ఉత్సవం తాభ్యాం కర్తుమారభే అనుజ్ఞాన్ దేహి దేవేశ వైకుంఠాలయ భూషణ అని భగవంతుణ్ణి ఇలా ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత ఆ భగవంతుడు ప్రవేశించిన ద్వారంలోంచి ప్రవేశించాలి అని స్వామి అనుగ్రహించాడు. మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి మెల్లగా స్వామిని అర్చామూర్తి వైభవాన్ని స్మరించుకుంటూ ఆ లోపల నుంచి అట్లా వద్దాం.